దావీదు రాసిన కీర్తన భాగంలో 20వ అధ్యాయం 2వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో అయ్యా నాయనకి స్తోత్రాలు, సాక్ష్యములో నీ బలమైన నీ కార్యాలు జరిగిస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు. పునరుద్ధానపు సన్నిధిలో నాయన ఈ రీతిగా నాయన చేరి కూడి ప్రభువా నీ సన్నిధానంలో కొనసాగుతూ ఉండగా నీ అభిషేకంతో నింపండి. కీర్తన ధ్యానంలో మీరే అభిషేకించమని అయ్యా బలమైన ఆత్మతో బలమైన నీ సన్నిధితో మీరే మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దావీదు రాసిన కీర్తన భాగము 20వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పిల్లరా, దావీదు మరి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. ఎక్కడి నుంచి సహాయం వచ్చిందంట? పరిశుద్ధ స్థలములో నుండి, పరలోకములో నుండి. పిల్లరా, మనకు సహాయము అనుగ్రహించబడింది. సియోనులో నుండి ఆయన మనల్ని ఆదుకుంటాడు. సహాయకుడై ఉన్నాడు, ఆదుకునే దేవుడిగా ఉన్నాడు. ఉన్నతమైన స్థలములో నుండి ఆయన మనల్ని దర్శించేవాడిగా ఉన్నాడు. ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గతించిన నెలలలో ప్రియులరా, గతించిన మాసములలో, గతించిన దినములలో నీకు సహాయము రాకపోయినప్పటికీ ఇక సంవత్సరము మధ్యలో పిల్లరా ఆయన పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయము చేసే దేవుడుగా దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. పిల్లరా, సహాయము చేస్తాడు, ఆయన సహాయకుడు. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. సియోనులో నుండి ఆయనను ఆదుకుంటున్నాడు. ఎక్కడ నుండి అంట? సియోనులో నుండి. చూడండి, అంతేకాదు ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులు, అది ఏ నైవేద్యములు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పిల్లరా ఆ దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క పరిచయలో ఏదైతే త్యాగము చేసుకొని, ఏదైతే కష్టాన్ని సమకూర్చుకొని, ఏదైతే ధనమును సమకూర్చుకొని, ఏదైతే పిల్లలు నువ్వు త్యాగపూరితముగా దేవుని సన్నిధిలో నైవేద్యముగా, దహన బలిగా నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, దేవుని యొక్క సమక్షంలో చేస్తావో వాటిని అన్నిటినంట దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మర్చిపోయే దేవుడు కాదు. ఏదైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడతావో, ఏదైతే దేవుని సన్నిధిలో నువ్వు చేస్తావో, ఏదైతే దేవుని సన్నిధిలో సంఘము కొరకు, సేవకుడి కొరకు, పరిచర్య కొరకు, సువార్త కొరకు ఏదైతే నువ్వు పాటుపడుతూ కష్టపడుతూ ఇస్తావో వాటిని అన్నిటినంట దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగనే పిల్లరా వాటిని అన్నిటిని కూడా పిల్లరా ఆయన అంగీకరిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, ఆయన జ్ఞాపకం చేసుకోవడమే కాదు కానీ, ఆదుకోవడమే కాదు కానీ, సహాయం చేయడమే కాదు కానీ, ఉద్ధరించడమే కాదు కానీ పిల్లరా మరలా అంటున్నాడు, నీ కోరికను సిద్ధం చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడి కొరకు నువ్వు త్యాగపూరితంగా ఏదైతే ముందుకు వస్తావో, కష్టమైన, బాధైన, నిందైన, అవమానమైన, బలహీనతైన, రోగమైన ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ పిల్లరా ఎప్పుడైతే దేవుని కొరకు ముందుకు అడుగు వేస్తావో ఆయన నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలపరిచే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లరా, 5వ వచనంలో అంటాడు, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. రక్షణ పొందుకుంటే ఆనందమే, సంతోషమే. అందుకే నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన సునాదములు వినబడతాయి. చూడండి, మా దేవుని నామమును బట్టి మా ధ్వజములను ఎత్తుచున్నాం. గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత, ఎందరికో లేని ధన్యత, భాగ్యము దేవుడు మనకి ఆయన నామమును బట్టి, ఆయన రక్షణను బట్టి మనము ఆనందించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచును గాక.
ఒక ప్రార్థన కాదు, 2 ప్రార్థన కాదు, 3 ప్రార్థన కాదు, 4 ప్రార్థన కాదు, చిన్న ప్రార్థన కాదు, పెద్ద ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన కాదు, కృతజ్ఞత ప్రార్థన కాదు, ఏ ప్రార్థన అయినా కూడా ఆయన సఫలపరిచే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఏ ప్రార్థన అయినా కూడా వచ్చిరాని ప్రార్థన అయినా సరే, మూడులతో చేసే ప్రార్థనలు నానా విధముగా ఉంటాయి ప్రియులారా. ఆ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. ఆ ప్రార్థనలను ఆయన అంగీకరిస్తాడు. నా నామములో 2 3 ఎక్కడ కూడి ప్రార్థిస్తారో స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఆయన ఉండే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. చూడండి పిల్లరా, కొందరంట చూడండి 7వ వచనం, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. జనబలం, గుండె బలం, ధనబలం, మేడమెద్దలు, ధన సంపదలు, పేరు ఖ్యాతులు మనకు లేకపోయినప్పుడు ప్రియుల వారిని బట్టి వారు అతిశయపడతారు. కానీ మనమైతే మన దేవుని అయిన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ప్రియులరా ఇద్దరే ధనవంతులు అంట. వాళ్ళు ఎవరంటే, మొదటిగా దేవుణ్ణి కలిగిన వారు, రెండవదిగా రక్షణ పొందుకున్నవారు. ఎవరంట? దేవుని కలిగిన వారు, రక్షణ పొందుకున్నవారు. ఆ 2 కలిగి ఉంటే నీకన్నా ధనవంతులు ఎవరు భూమి మీద లేరు, నీకన్నా అతిశయపడిన వారు ఎవరు లేరు. అందుకే అంటున్నాడు దావీదు, మనమైతే ఆయనకై చెప్పట్లా, మనమందరము మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. ఎందుకు యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాడంటే, అన్ని నామముల కన్నా ఘనమైన నామము యేసయ్య నామము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నామం అంటే ఇది? నీ నామముల కన్నా బలమైన నామం, ఘనమైన నామం, శక్తి కలిగిన నామము. హల్లెలూయా. చూడండి పిల్లరా, వారు కుంగి నేల మీద పడిపోతున్నారు, మనమైతే లేచి చక్కగా నిలబడుతున్నాం. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు 20వ కీర్తన భాగాన్ని ధ్యానించమని ఈ ఉదయకాల సమయంలో ప్రేరేపణ ఇచ్చాడు. చూడండి, వారిని కృంగిపోతారు. అదే రీతిగా పిల్లరా వారంట కృంగిపోయి నేలను పడిపోతున్నారు, మనమైతే లేచి నిలబడతాం, చక్కగా నిలబడతాం. హల్లెలూయా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతి భక్తుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ నిరీక్షణ మన యొక్క ప్రభు నామమును బట్టి మనం అతిశయించడం. హల్లెలూయా. అన్యులైతే పిల్లరా ఏదైనా బలహీనత వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, కలవరం, అసమాధానం, గందరగోళం, గొడవలు, సమస్యలు అబ్బోయి చెప్పేదే కాదు. స్తోత్రం కలుగును గాక. మనమైతే దేవుని నామమును బట్టి దేవుడు నాతో ఉన్నాడనే ఒక నిరీక్షణ, ధైర్యం పుట్టించింది. అందుకే మనం కృంగినవి కూడా ఆయన లేపుతాడు. లేపటమే కాదు, చక్కగా నిలబెడతాడు. చూడండి, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినము, రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు మనకేం చేస్తాడంట? ఉత్తరం అంటే జవాబిస్తాడు ప్రియులరా. అందుకే ఆపత్కాలమందు నీకు ఉత్తరం ఇచ్చేవాడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయం చేస్తాడనే నమ్మకం, విశ్వాసం మన దైనందిన జీవితంలో ఎప్పుడు మనం మర్చిపోయే వారంగా
ఉండకూడదు. స్తోత్రం. విశ్వసించిన వాడు ఏముడు? కలవరపడ్డాడు. విశ్వసించేవాడు కలవరపడ్డాడు, విశ్వసించిన వాడు కలవరపడతాడు. అమ్మా అర్థమైందా? విశ్వసించిన వాడేమో కలవరపడ్డాడు, విశ్వసించని వాడు కలవరపడతాడు. ఇప్పుడు మనం ఏ కోవలో ఉన్నామో మనము పిల్లల మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరుచుకునే వారిగా మనము ఉండుదుము గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు